హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 2 మినిట్స్ న్యూస్ సిరీస్. ఈరోజు మనం ఇండియా నేపాల్ బార్డర్ డిస్ప్యూట్ గురించి మాట్లాడుకుందాం. ఆ బార్డర్ డిస్ప్యూట్ని కాలాపాని డిస్ప్యూట్ కూడా అంటారు. అయితే ఈ డిస్ప్యూట్ ఎక్కడ ఉందండి? సో మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇండియా, నేపాల్ అండ్ చైనా ఈ ట్రై జంక్షన్ పొజిషన్లో ఈ డిస్ప్యూట్ ఉంది. ఆ ఆరెంజ్ కలర్లో కనబడుతున్న ఏరియా అంతా డిస్ప్యూటెడ్ ఏరియా. అంటే ఇండియాను క్లెయిమ్ చేస్తుంది అండ్ నేపాల్ వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తున్నారు. అయితే ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటారు? 2019లో మన ఇండియా వాళ్ళు ఒక మ్యాప్ని రిలీజ్ చేశారు. ఆ మ్యాప్లో ఆ కాలాపాని డిస్ప్యూటెడ్ ఏరియా మొత్తం ఇండియన్ రీజన్గా చూపించారనమాట. దానికి కౌంటర్గా 2020లో నేపాల్ వాళ్ళు కూడా ఈ ఏరియా మాదంటూ వాళ్ళు ఒక మ్యాప్ని రిలీజ్ చేశారు. అండ్ రీసెంట్లీ లాస్ట్ ఇయర్ వీళ్ళు ఒక కరెన్సీని రిలీజ్ చేశారు. ఆ కరెన్సీలో నేపాల్ మ్యాప్ని చూపిస్తా ఆ కాలాపాని టెరిటరీ వాళ్ళదిగా క్లెయిమ్ చేస్తా చూపించారనమాట. సో ఇక్కడ నుంచి అసలు డిస్ప్యూట్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో దీని గురించి మనం క్లారిటీ తెచ్చుకుందాం. సో ఇంకోసారి మ్యాప్ని సరిగ్గా మీరు చూసుకుంటే దిస్ ఈజ్ ద ఏరియా వేర్ ఇట్ ఈస్ గెటింగ్ డిస్ప్యూటెడ్. సో ఇదంతా అసలు ఏంటిదండి ఈ కాలాపాని డిస్ప్యూట్ అంటే? సో బేసిక్గా ఇది ఒక టెరిటోరియల్ డిస్ప్యూట్ అనమాట. ఇదంతా ఎందుకు స్టార్ట్ అయింది అంటే, మీరు చూస్తూ ఉంటే మనము 19th సెంచరీ టైం పీరియడ్లో సగౌలీ ట్రీటీ అని చెప్పి నేపాల్తో సైన్ చేశామన్నమాట. ఆ టైం పీరియడ్లో మన ఇండియన్ గవర్నమెంట్ లేదు కదా. సో బేసిక్గా బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు సైన్ చేశారు నేపాల్లో. సో వాళ్ళు ఏం సైన్ చేశారు? ఇండియా నేపాల్కి బార్డర్ని డిమార్కెట్ చేస్తూ కాళీ రివర్ అనేది బార్డర్గా ఉండాలి అని చెప్పి ఇండియా నేపాల్కి మధ్యలో ఒక ట్రీటీని సైన్ చేసుకున్నారు. అయితే మొత్తం బాగానే ఉంది కదా అని. కానీ కాళీ రివర్ ఆరిజినేషన్ గురించి డిస్ప్యూట్ ఉంది. అయితే మన ఇండియా వాళ్ళు ఏమంటారంటే, ఆరిజిన్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, సో ఈ ఏరియా మొత్తం మా ఇండియా కిందకి రావాలి అంటారనమాట. వాళ్ళు ఏమంటారంటే, లేదు ఆ రివర్ ఆరిజిన్ ఇలా ఉంది, సో కాబట్టి ఈ ఏరియా మొత్తం మాది అంటున్నారు. సో బేసిక్గా ఇద్దరికి ఫైన్, కాళీ రివర్ అనేది మీ బౌండరీ డిమార్కేషన్ అంటున్నారు. కానీ దాని సోర్స్ ఆఫ్ ఆరిజిన్ వల్ల డిస్ప్యూట్ వస్తుంది. సో సోర్స్ ఆఫ్ ఆరిజిన్ వెస్ట్ సైడ్కి తీసుకుంటే ఏమో నేపాల్ చెప్పినట్టు ఇది మొత్తం నేపాల్ కిందకి వెళ్ళిపోతుంది. కొద్దిగా ఈస్ట్ సైడ్ తీసుకుంటే ఏమో ఇది మొత్తం ఇండియాలోకి వస్తుంది. సో దాని గురించి ఇద్దరు డిస్ప్యూట్లో ఉన్నారనమాట. సో మనకి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటారా? సో బేసిక్గా ఈ రీజన్ అనేది కాలాపాని, లిపులేక్ అండ్ లింపియాదురా ఇలా 3 మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్స్ ఉన్నాయన్నమాట. సో మీకు తెలిసే ఉంటుంది లిపులేక్ అనేది ఒక పాస్ ఏరియా. సో బేసిక్గా మనము ఈవెన్ కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్ళాలన్నా కానీ ఈ లిపులేక్ రీజన్ నుంచి వెళ్తాం అనమాట. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రేంజ్ ఫర్ ద ట్రేడింగ్ పర్పసెస్. సో మనకి ట్రై జంక్షన్లో ఉండటం వల్ల, దీంతో మనకి చైనా కూడా యాక్సెస్ రావడం వల్ల, సో మనకి ఈ 3 లొకేషన్స్ అనేవి స్ట్రాటజికల్లీ దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీఆర్ వెరీ పర్టికులర్ అండ్ వీఆర్ ట్రైంగ్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ విత్ ద నేపాల్. అంతే అండి ఈరోజు. సో ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్డ్. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.